హాయ్ అండి. నేను మీ శివాని. నేను ఇవాళ గుంటూరు మార్కెట్‌కి వచ్చా అండి. ఈ మార్కెట్‌లో నాకు చిల్లి ఉంది అమ్ముదామని వచ్చా అండి. సో, మా ఖాతా కొట్టు దగ్గర ఉన్నానండి. ఈ కొట్టు దగ్గర టిక్కీలని ఇలా ఒక వరుస క్రమంలో ఇలా అమర్చారండి. అమర్చి టిక్కీ పక్కనే ఏ కాయలైతే ఆ కాయలకు సంబంధించినయి ఒక చిన్న కుప్పలాగా పోసి అలా కుప్పలాగా అమర్చారండి. అమర్చిన తర్వాత వచ్చేసి నేను మా పార్టీకి సంబంధించిన వాళ్ళు వస్తారు కదా! తేజకాయలేసాం. తేజకాయలు కొనడానికి కొంతమంది వస్తారు. అలా కొంతమంది ఆరుమూరు కొనడానికి వస్తా ఉంటారు. అలా వచ్చిన వాళ్ళు చూస్తా ఉంటారు. మన కాయలు బాగున్నాయి అనుకోండి, అలా వస్తా చూడండి కనిపిస్తున్నారు కదా! అలా వచ్చే కాయలు అలా చెక్ చేస్తారండి. కాయలు పట్టుకొని చూసి బాగా క్వాలిటీగా ఉన్నాయా? లేదా? ఎలా ఉంది చూసి దాన్ని బట్టి వాళ్ళు రేట్ ఏసుకొని ఒక మార్క్ ఏసుకుంటారండి. ఆ మార్క్ ఎలా ఏస్తారో చూపిస్తాను. అలానే పార్టీస్ ఇంకో పార్టీ వచ్చిందని ఇలా వస్తారు పార్టీసు. చూసుకొని కాయలు బరువు ఉండి అసలు ఎలా ఉండి క్వాలిటీగా ఉండి కలర్ ఏమైనా చేంజ్ అయిందా? ఎలా ఉండి ఏందని వాళ్ళకి నచ్చింది అనుకోండి అక్కడ మార్క్ వేసుకొని సో ఇంత రేట్ అని చెప్పి మార్క్ వేసుకొని పోతారండి. సో ఇంకో పార్టీ అండి ఇలాగనే ఇంకో పార్టీ కూడా వస్తుంది. ఇలానే ప్రతి వాళ్ళు వస్తూ ఉంటారండి. ఇలా వాళ్ళ కావాల్సిన కాయలు చూస్తూ ఉంటారు ప్రతి కొట్లో. అలా కొట్లు చాలా ఉంటాయండి. సో వచ్చేసి పార్టీ ఏ కాయలు ఎలా ఉండి ఆర్మూర్ కావాలా, 26 కావాలా, తేజ కావాలా, కడ్డీ బాడికి కావాలా, అలా వాళ్ళకి ఏం క్లాసిక్ కావాలా, ఏ రకం కావాల్సిన ఆ రకం చూసుకుంటూ పోతూ ఉంటారండి. సో వాళ్ళకి కావాల్సిన వచ్చి ఆ కొట్టు షాప్ వాళ్ళని అడుగుతారండి, మాకు తేజ కావాలి. సో ఏమండి తేజ చూపిస్తే రేట్ ఎంత అని చెప్తారు. 19,000, 18,000, 17,000. వాళ్ళు సైజు చూసుకున్న సైజు డీలక్స్ అని ఒక రకంగా, సూపర్ డీలక్స్ ఇది ఒక రకంగా కాయలు చూస్తున్నారు చూడండి పట్టుకొని. అలా పట్టుకొని చూసి బరువు ఎలా ఉంది, కలర్ ఎలా ఉంది, షేడ్ అయినాయి ఎలా ఉంది చూసుకొని వాళ్ళు నచ్చి అనుకొని తీసుకుని ఇంత రేట్ అని చెప్పేస్తారు. దాని ఓకే అనుకుంటే మార్క్ ఇస్తారండి. సో అలా కాయలు వాళ్ళకి ఏం కావాలో కాయలు చూసుకుంటా ఉంటారు. అలా వస్తూ ఉంటారండి. సో ఇలా కూడా ఇక్కడ ఇంకో పార్టీ వచ్చిందండి. ఈ పార్టీ కూడా చూడండి, వీళ్ళు కాయలు పట్టుకొని చూసి కలర్ ఏమైనా చేంజ్ అయినాయి, ఎలా ఉన్నాయి, సైజ్ ఎక్కువ సైజ్ ఎలా ఉంది, సో ఏంది వాళ్ళకి కావాల్సింది ఉందా లేదా చూసుకుంటారండి. క్వాలిటీ చూసుకుంటారు మెయిన్. ఆ క్వాలిటీని బట్టి వాళ్ళు మార్క్ వేసుకుంటారండి. మనం నచ్చితే రాసుకొని పేపర్ పక్కన చేతులు పేపర్ మీద పేపర్లు రాసుకుంటారండి. వాళ్ళు చూసి నచ్చిపోతే వెళ్ళిపోతూ ఉంటారండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంతే. ఇంకో పార్టీ అండి వాళ్ళు కూడా అంతే చూస్తాను. పేపర్ తెచ్చుకొని వాళ్ళు నచ్చిన మార్క్ వేసుకొని పేపర్ల మీద ఇంత పలానా షాపులు పలానా రైతు దగ్గర ఇన్ని టిక్కీలు ఉన్నాయి, సో ఇంత రేటు 17,000, 18,000 రాసుకుంటారు. రాసుకొని తర్వాత మనం నచ్చింది అనుకోండి ఫైనల్గా మనం ఇవ్వచ్చు. నచ్చపోతే మర్చుకొస్తారండి. మర్చుకొచ్చినప్పుడు నచ్చితే మనం ఇవ్వచ్చు, లేదనుకోండి ఆపుకోవచ్చు అండి. సో ఇలా రైతులు వేస్తారండి గుంటూరు మిర్చిలో. అండ్ ఈ నా తేజకాయలు అండి. సో మార్కెట్లో రేటు కూడా బాగానే పలికిందండి. ఈ అమ్మేసాను ఇవాళ. తేజకాయలు వచ్చి మార్కెట్లో బాగా రేటు పలికింది. గుంటూరు మార్కెట్లో 18,800 800 అడిగారండి. సో 18,800కి నేను ఇవ్వదలుచుకున్నాను. సో నా తేజకాయలు వచ్చేసి 2 లాట్లు ఉండి 2 లాట్లు కూడా ఒకటే రేటు పడుతుంది. ఇంకో లాట్ వచ్చి కొంచెం సైజు తక్కువ పడిందండి. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ మీ, షేర్ మీ.